కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అందరూ రైతులందరూ ఆశించినటువంటి ఫలితం దక్కేటప్పుడు మీరు అనవసరమైన అభాండాలు కేసీఆర్ గారి మీద వేసి 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దిన ఆ జాతిపితను మీరు అవమానించడం తెలంగాణ సమాజం ఎవ్వరూ కూడా హర్షించరని తెలియదు. పీసీ ఘోష్ కమిషన్ వేసింది. ఈ పీసీ ఘోష్ కమిషన్ అనేది పూర్తిగా కాంగ్రెస్ కమిషన్. ఇది అంటే కాళేశ్వరం పైన అవినీతి జరిగింది, బరాజులు అనేవి కూలిపోయినాయని చెప్పేసి ఒక అవినీతి కమిషన్ వేసి ఆ అవినీతి కమిషన్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని కుట్రలు చేస్తుంది. తెలంగాణని సాధించి తెలంగాణ సమాజంలో ఈరోజు ఉత్తేజాన్ని నింపిన బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ నిజాం సాగర్ స్థిరీకరణ కోసం మనకు కూడా పోచమ్మ సాగర్ నుంచి 2 సార్లు మనకు కూడా 5 టీఎంసీలు నీళ్ళు రావడం జరిగింది. దానికి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టే కారణం. ముందు మీరే దొంగలు. ఒక దొంగ పోయి పోలీసుకి భయపెట్టినట్టు మీరు రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కడు ఒక దొంగ. ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో అతని మీదనే ఎన్ని కేసులు ఉన్నాయో అవి ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ కేసీఆర్కి ఏమన్నా జరిగితే మరి తెలంగాణ ఉద్యమం పక్కా వస్తుంది. తెలంగాణ రాష్ట్రం కొరకు ఎంతమంది